గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామన శుభాభివందనములు. చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము. అననీయస్ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వేళలో కొంత దాచుకొని పరిశోధన మోసపుష్టానికి సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? చూసారా, ఇక్కడ అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే కొంత మోసపుచ్చాను, దాచుకున్నారు. మరి ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి కాలం నడిచినప్పుడు ఏం చేశారు? మన్నాను ఏ రోజు మన్నా ఆ రోజుకు దేవుడు ఇచ్చిండు. అయినా కానీ వాళ్ళు మన్నా దాచుకుంటే ఏమైంది? కంపు కొట్టింది. మరి ఇక్కడ ఏం చెప్తుండు? మనం దాచుకోవద్దు. రేపటి కోసం బ్యాంకు బ్యాలెన్స్ ఉంచుకోకుండా ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలి. మోషే, ధర్మశాస్త్రం రాసిన మోషే కూడా దేవుడు ఏం చేశాడు? ఆ మోషకు వస్త్రాలకు ఉప్పు రాలేదు, చెమట రాలేదు. వాళ్ళకు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి కాలం నడిచినప్పుడు వాళ్ళకు ఉల్లిగడ్డలు లేవు, కిక్కరకాయలు, కాకరకాయలు లేవు. అహరోను, మిరియాము, ఇత్రో వాళ్ళంతా ఇట్లా పాటలు పాడుకుంటూ దేవుని ఘనపరుస్తూ ముందుకు వెళ్ళారు. మన్నానే ఇచ్చాడు దేవుడు. ఫరో వాళ్ళ ఎంతో సైన్యం ఉంది, వాళ్ళకు ఈటెలు, బాణాలు, రథాలు ఎన్ని ఉన్నా కానీ దేవుడు ప్రార్థన ద్వారా ముందుకెళ్ళారు. ప్రార్థన ద్వారానే శత్రువును జయించారు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఇతరులను దీవిస్తూ ముందుకెళ్ళాలి. మోషే, అహరోను, మిరియాము, ఇత్రో వాళ్ళంతా ఫరోను చంపే అంత పవర్ ఉంది వీళ్ళకు, కానీ చంపలేదు. ఏం చేసి వీళ్ళు ప్రార్థన చేస్తూ వాళ్ళని దీవిస్తూ ముందుకెళ్ళేది. ఎర్రసముద్రం 2 పాయలైంది. ఎర్రసముద్రం దాటి వీళ్ళొచ్చారు. ఎర్రసముద్రం వాళ్ళు మునిగిపోయారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం చేసే ఉద్యోగ స్థలంలో కానీ క్రీస్తు కనబడాలి. మన మహిమ పరలోకమున మీ తండ్రి కనబడినట్లు మీ మహిమను ఎదురేట ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలే సువార్త, మన ప్రవర్తననే సువార్త. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ క్రైస్తవ జీవితంలో మనం పనిచేసే స్థలంలో కానీ, మనం వ్యాపారం చేసే స్థలంలో కానీ, మనం ఎక్కడున్నా కానీ లూకాసు వార్త 6:38 ఏముంది? ఇప్పుడు మీకు ఇవ్వబడిన అణచి కుదించి దిగజారినట్లు ఇవ్వబడను. కాబట్టి మనం ఇవ్వాలా? మనకున్న ప్రేమను ఇవ్వాలి, మనకున్న ధనాన్ని ఇవ్వాలి, మనకున్న వాహనం ఉంటే వాహనం ఇతరులకు ఇవ్వాలి. ఏదున్నా కానీ లేదు అనకుండా ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మనకు మెండైన దీవెనలు. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మోషే శపించేసిన కానాను పోలేకపోయాడు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఒకటి, క్రీస్తును ధరించుకోవాలి. హూ ఇస్ క్రైస్ట్? కరుణమయుడు, దయామయుడు, ప్రేమమయుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, రానై ఉన్నవాడు. దావీదు లాంటి శత్రుప్రేమ గలవాడు, మోషే లాంటి సాత్వికం గలవాడు, యోబు లాంటి యథార్థపరుడు. ఇంకా క్రీస్తును ఘనపరచాలంటే చెప్పాలంటే ఇట్లా 20-30 నిమిషాలైనా సరిపోదు సమయం. అలాంటి దయమడు. ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడింగ్ క్రైస్ట్. అందరి ప్రవక్తలు క్రీస్తులు ఇంక్లూడ్ అయినాయి. కాబట్టి మనం క్రీస్తుని చూడాలి. పేతురు క్రీస్తుని చూసి నిలమే నడిచాడు. ఓకే, మరి మీరు ఏం చేస్తారంటే ఈ లూకాసు వార్త 6:38 అపోస్తలులు 5వ అధ్యాయం ప్రకారం మనం మోసపుచ్చదు, పరిశుద్ధాత్మను మోసపుచ్చదు. పరిశుద్ధాత్మ మోసపుస్తే మనమే నాశనం చేసుకుంటాం. కాబట్టి మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో దుష్టుడు అపోవాది ఎట్లా మోసగిస్తాడు? మాటలల్లా, చూపులల్లా, తలంపులల్లా. ఒక ఇంట్లో అనుకోండి, తండ్రి కొడుకుని శపిస్తాడు, కొడుకు తండ్రిని శపిస్తాడు. ఒకవేళ శపించిన 1 జాన్ 1:7-9, 1 యోహాను 1వ అధ్యాయం 7-9 ప్రకారం యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగును. మన పాపాన్ని కడుక్కోవాలి. అత్త కోడలను శపిస్తారు, కోడలు అత్తని శపిస్తారు. ఆ గృహం అంతా శాపగ్రస్తమైన జీవితమే, పెండ కుప్ప. కాబట్టి దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. దీవించాలి. అత్త కోడలను దీవించాలి, కోడలు అత్తను దీవించాలి. ఆ గృహం శ్రేష్టమైనదిగా ఉంటుంది. పిల్లలు శ్రేష్టమైన పిల్లలుగా ఉంటారు. క్రీస్తుని చూసిరా, కల్వరి కొండపైకి కిందికెళ్ళి సిల్వను మోస్తున్నప్పుడు కూడా ఆ కొరడ దెబ్బలేస్తే నాగటి సార్ల వాళ్ళే రక్తాలు వచ్చినా కానీ క్రీస్తు ఇతరులను దీవించాడు, శపించలేదు. చేతులు మేకులు దీవించాడు, కాళ్ళలో మేకులు దీవించాడు, ముళ్ళ కిరీటం, జల్లెడికి 8 రంధ్రాలు తలకు. ఆయన దీవించడు కానీ శపించలేదు. కాబట్టి మనం దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఈ క్రైస్తవాత్మ జీవితంలో మీ శత్రువును ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం అన్నాడు. ఓకే, ప్రేజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీ మహిమను ఇతరుల కనుగొననీయుడి.
క్రీస్తును ధరించుకోండి. ప్రైజ్ ది లార్డ్.